కొంతమంది విషయంలో ఏంటంటే దేవుడు ఒక వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానం పొందుకునేటువంటి ఆ యొక్క దారిలో ఎన్నో ముళ్ళు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి. అది పొందుకునేటువంటి లోపల వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది కలిగినా, ఏ బాధ కలిగినా వెంటనే వారు ఇది జరగదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అబద్ధం చెప్పాడు అని మరి దేవుని పట్ల విశ్వాసం కోల్పోతారు, ప్రభువుని విసర్జిస్తారు. చాలా సార్లు ప్రభు మనకు చేసినటువంటి వాగ్దానాన్ని ఆ ప్రవచనం నెరవేరేటువంటి సమయంలో, ఆ గోల్కి రీచ్ అయ్యేటువంటి సమయంలో చాలా ఆటంకాలు వస్తాయి. చాలా సాతాను వారి విశ్వాసాన్ని పడగొట్టడానికి చాలా ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటుంది. చాలా ఎత్తు పల్లాల్లోంచి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఇక విశ్వాసాన్ని కోల్పోయి దేవుడు చెప్పాడు కదా, ఇవన్నీ అనుకూలంగా లేవు, ఇవి జరిగేలా లేవు అని మరి ప్రభు పట్ల విశ్వాసం కోల్పోయి, విశ్వాసాన్ని వదిలిపెట్టి మరి ఆ దారి తప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సాతాన్ యొక్క మెయిన్ టార్గెట్ అదే. సాతాన్ అదే కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆ వాగ్దానాన్ని ఎక్కడ పొందుకుంటారో అని వారి నడిచేటువంటి దారిలో ఆ వాగ్దానానికి రీచ్ అయ్యే లోపల ఎన్నో ముళ్ళ కంచెలను పెడుతుంది. ఆ కంచెలను చూసి, ఆ ముళ్ళను చూసి చాలామంది ఇక వాగ్దానం అన్నది నెరవేరదు, ఏదో ఆ చెప్పిన వాళ్ళు తప్పుడు బోధకులైనా ఉంటారు, లేకపోతే దేవుడు సరైనటువంటి సందేశమైనా చెప్పలేదు, లేకపోతే దేవుడు నన్ను మోసం చేశాడు అన్న ఉద్దేశంతో వారే ఆలోచించుకుని విశ్వాసాన్ని కోల్పోయి సాతాను ట్రాప్లో పడిపోయి అవిశ్వాసులుగా మారిపోయి జీవితాన్ని మొత్తం కూడా అలా అంధకారంలో పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవిశ్వాసంతో దేవుని విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు.